नाज मीडिया उर्दू में आपका खैर मकदम है। वीडियो को पेश करने में ताउन किया है हीलिंग ट्री हॉस्पिटल, मल्टी सुपर स्पेशलिटी बेड, कैमरून इंडिपेंडेंट PU कॉलेज साइंस एंड आर्ट्स, अहमद टूरिस्ट एंड ट्रैवल्स, हज और उम्रा सर्विस बेदर। आपकी खिदमत हमारी नज़र में किसी इबादत से कम नहीं। आपका एतमाद ही हमारी कामयाबी है। ज़हीराबाद को हीर मंडल के माचाडी पली में उर्दू सहाफ़ियों के 200 साल तकमील पर एक तकरीब मुनक़्क़द की गई, जिसमें जनाब आमिर अली खान साहिब, न्यूज़ एडिटर रोज़नामा सियासत के मानिक राव MLA ज़हीराबाद ने शिरकत किया और उर्दू सहाफ़ियों को तहनीत पेश की। आमिर अली खान साहिब ने अपने खिताब में कहा कि उर्दू ज़बान को मौजूदा हालात में मुनफरिद मकाम हासिल है। उर्दू के 200 साल और सियासत रोज़नामा के 75 साल को बड़े पैमाने पर मुनक़्क़द किया जाएगा और उर्दू ज़बान न सिर्फ मुसलमानों की है बल्कि इस मुल्क की ज़बान है। ज़हीराबाद MLA के मानिक राव ने कहा कि ज़हीराबाद के तमाम उर्दू सहाफ़ियों और रिपोर्टर्स को डबल बेडरूम मकान के लिए हुकूमत से नुमाइंदगी करेंगे। इस मौके पर मोहम्मद फैसल तेलंगाना यूनियन वर्किंग जर्नलिस्ट के स्टेट सेक्रेटरी, खिज़र आफी शेखपुर, सैयद मोही अल्दीन टाउन प्रेसिडेंट TRS पार्टी, मोहम्मद वसीम गौरी सियासत रिपोर्टर ज़हीराबाद, मोहम्मद फैयाज़ अहमद क्राइम न्यूज़ रिपोर्टर ज़हीराबाद, तैयब अली, सैयद मसूद हुसैन, अतहर गौरी के अलावा तमाम सहाफ़ी मौजूद थे। में इतनी शिद्दत पैदा न होती, उर्दू के नारे, उर्दू सहाफ़त, उर्दू के मज़ामीन लोगों को आज़ादी के जानिब माइल किया और लोग चौक दर चौक तहरीक आज़ादी में शामिल हुए। उर्दू सहाफ़त की 200 साला तारीख़ काफ़ी तवील है, लेकिन उर्दू सहाफ़त की 200 साला तारीख़ को यादगार बनाने में చాలా చెప్పిండు। అందులో కొంత అర్థమైంది, నాకు కొంత అర్థం కాదు। అది అర్థమైంది, అది అర్థమవుతుంది, కానీ మిగతాది కానీ ఒకటి ఆలోచించాలి నిజంగా। మరి మీరు చెప్పినట్లు ఇది ఉర్దూ అనేది మరి 200 సంవత్సరం కింద ఏదో బ్రాహ్మణుడు స్థాపించిండనే, నిజంగా ఇది ఉర్దూ అనేది ఏ ఒక్కరికి ఓన్లీ ముస్లింకి అడ్డగొట్టకూడదు అనేది వారి యొక్క వాదన। నేను దాన్ని ఏకీభవిస్తాను, నేను దానికి సపోర్ట్ చేస్తా ఉన్నాను। అదేవిధంగా ఉర్దూ అనేది నేను 1970లో 10th క్లాస్ పాస్ అవుట్। అప్పుడు తెలుగు న్యూస్ పేపర్ లేదు, అప్పుడు ఇవన్నీ లేవు। తెలుగు న్యూస్ పేపర్ ఈనాడు గాని ఇంకొకటి ఆంధ్రజ్యోతి, ప్రభాలు, ఇవన్నీ నాకేం తెలియదు అప్పుడు। ఒకటి సాఫియా మన రెహనుమా దక్కన్ और सियासत। నేను నా ఊరు జనసంఘం మండల్, దాని హెడ్ క్వార్టర్, నేను అక్కడే ఇక్కడ కానీ నేను ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుని నేను రిజల్ట్ టైంలో నేను అక్కడ ఉన్నా ఊర్లో। నాకు ఉర్దూ తెలియదు, నాకు ఎవరో ఉర్దూ వాళ్ళు నాకు చెప్పారు, వాళ్ళు ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయి, నాకు తెలియదు। అప్పుడు ఈ సియాసత్ ద్వారా నాకు తెలిసింది। నేను జైరాబాద్కి వచ్చింది, అప్పుడు తెలుగులో ఆంధ్రప్రభను ఏదో ఉండేది, అప్పటికి తెలియదు। ఇంత పేపర్లు, ఇంత ఈ జర్నలిజం, ఇంత ఈ యొక్క ప్రెస్ గాని మీడియా గాని లేదు అప్పుడు 1970లో। ఉర్దూ మాత్రమే ఉండేది అప్పుడు, కాబట్టి ఉర్దూను బేస్ చేసుకుని తెలుగు వచ్చింది, అర్థమైంది కదా। ఉర్దూ బేస్ చేసుకుని తెలుగు వచ్చింది, తెలుగు వార్తలు వచ్చింది। ఒరిజినల్లీ మీరు అన్నట్టు ఇంతకుముందు మరి వారు చెప్పినట్టు ఉర్దే వెరీ ఇంపార్టెంట్। ఇది ఏ ఒక్కరికి ముస్లింస్ కే ఉర్దూ అంటగట్టి దానికి కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో। ఇప్పుడు వాళ్ళు చెప్పిన హిస్టరీ మీదకి చెప్తా ఉన్నాను, ఇది ఉర్దూ అందరిది, భారతదేశం అందరిది, కాబట్టి దీన్ని అందరూ కూడా మన గతంలో మీరు అందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళే, మన రాజులు, ముస్లిం రాజులు। ఇలా ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్తున్నారు 1857లో ఉర్దూ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి అన్నట్టు। అదే అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడినప్పుడు మన ఉర్దే నడుస్తుంది, మనం అర్థం చేసుకోవాలి। కాబట్టి ఇది ఓన్లీ ముస్లింస్ కాదు, అందరికీ ముస్లిం అంటే ఉర్దూ అనేది అందరిది, ఏ ఒక్కరి ముస్లింస్కో కాదు।
కాబట్టి దీన్ని మనం అందరూ కూడా ఇంకా ప్రాపగండ చేయాలి, ఇంకా భారీ ఎత్తున దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మరి వాళ్ళు ఫైజల్ గారు చెప్పినారు. తప్పకుండా ఉర్దూను మరి నేను నా వంతుగా తప్పకుండా ఉర్దూ మరి మా దగ్గర ఉన్న జైరాబాద్ రిపోర్టర్స్ కి అన్ని విధాలుగా నేను వారి వెనుక ఉంటాను. తప్పకుండా ఎక్కడ కూడా వారు ఎప్పుడైతే నా దగ్గర కోసం కొన్ని విషయాలు వచ్చినప్పుడు నా వంతులో నా ఏరియా నా పరిధిలో ఉన్నాయి, నా లిమిట్స్ లో ఉన్నాయి, నేను సాల్వ్ చేసి పెడతా ఉన్నాను. తప్పకుండా మరి చేస్తానని. అదేవిధంగా ఫైజల్ గారు చెప్పినారు, నిజంగా మొట్టమొదట సంగారెడ్డి డిస్టిక్ లో మనమే ఇచ్చినాం వాళ్ళకి మన జర్నలిస్టులకి 38 మందికి జర్నలిస్టుకి హౌస్ సైట్స్ ఇల్లు కట్టించినాం. అది తెలుసు కదా మీ అందరికి. ఏదో కొందరికి రాలేదు, ఇంకొక 7 మందికి రాలేదు. అప్పటికి నేను కలెక్టర్ తో పోరాడుతున్నాను. చాలా మంది ఉన్నారు సార్. చెప్తా ఆ 7 మందికి రాకపోవడంతో కొందరు మన వాళ్లే మన ఉర్దూ వాళ్ళే కోర్టులో వేసినందుకు ఆ వాళ్ళకు కూడా రాలేదు. అది కోర్టులో వేయకపోతే అది వాళ్ళకు కూడా వచ్చింది. కాబట్టి ఇంకోటి అది కూడా మన వాళ్లే अपने ही लोग क्या करे कोर्ट में डालने से वो नहीं आया, अगर नहीं तो सबको आते थे. और एक बात बाकी का लोग आए मेरे पास. అది కూడా తప్పకుండా ఫైజల్ చెప్పినట్టు నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పినా, మీకు కూడా చెప్పినాను తెలుసు. మనకు సియాసత్ మన మున్నీరు వాళ్ళకి చెప్పినా, ఇంకా మిగతా వాళ్ళకి సాఫియా దగ్గరికి చెప్పినా, తప్పకుండా మనం ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ పంచడానికి రెడీగా ఉన్నాయి అక్కడక్కడ మీరు అర్హులు ఉంటే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ తప్పకుండా అక్కడ ఇస్తామని ఇప్పుడు ఈ సభాముఖం తెలియజేస్తూ ఎక్కడ మీరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నా మనుషులు, జైరాబాద్ వాళ్ళు కానీ నా మనుషులు, ఎక్కడో హైదరాబాద్ వాళ్ళు కాదు, ఇంకొక దగ్గర కాదు, జైరాబాద్ అందరూ కూడా నా మనుషులు. తప్పకుండా उर्दू सहाफ़त के 200 साल अभी मुकम्मल हुए हैं और पूरे हिंदुस्तान में इसका जश्न मनाया जा रहा है. और दिल्ली में उसका आगाज़ हुआ था, लेकिन अभी हुकूमती सतह पे क्या होने वाला है इसका कोई ना इल्म है ना कुछ वाक़फ़ियत है. अभी तो मरकज़ी हुकूमत से तो कोई उम्मीद नहीं है. रियासती हुकूमतें शायद हो सकता कि ये इसमें काम करेंगे, लेकिन हम 15 अगस्त से इंशाअल्लाह ताला 75 साल सियासत के और उसके साथ साथ 200 साल उर्दू सहाफ़त के 2 साल का एक प्रोग्राम बना रहे हैं, जिसमें ख़ारीन को किस तरह हम मशगूल करेंगे और जो वर्किंग जर्नलिस्ट हैं उनको किस तरह हम अपने आप से उनके और क़रीब करेंगे. इसके लिए अभी मनसूबाबंदी चल रही है. इंशाअल्लाह ताला आइंदा 1 महीने में शायद पूरा इसका प्रोग्राम तरतीब दिया जाएगा. फिर बाकायदा तौर पे ऐलान करके हम 200 साल जश्न और 75 साल सियासत के मनाने की कोशिश करेंगे. किस शहर में और किस सतह पे मनाएंगे? नहीं, हम हैदराबाद को मरकज़ बना के करेंगे. चाहे वो अगर दिल्ली से अरविंद केजरीवाल को भी बुलाएंगे तो उसे हैदराबाद ही बुला के करेंगे. हैदराबाद उर्दू सहाफ़त का अब मरकज़ बन चुका है, तो हम चाहते हैं कि 200 साल और 75 साल का भी मरकज़ हैदराबाद ही रहे. और जो भी क़ायदीन आएंगे, चाहे वो हिंदुस्तान भर से आओ या कहीं अगर बैरूनी मुल्क से भी कोई आते हैं, तो उन्हें भी हम हैदराबाद ही मदऊ करके ये जश्न मनाने की कोशिश कर रहे हैं.